నాణ్యమైన విద్య అందించాలి అని బృంగి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అని, ప్రతి సంవత్సరం విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు అని బృంగి విద్యా సంస్థల చైర్మన్ మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పేర్కొన్నారు. గురువారం బృంగి పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము అని, ఈ సంవత్సరం నుండి విద్యార్థులకు భోజన సదుపాయం కూడా పాఠశాలలో కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, ఇకపై భోజనం కూడా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రమీల చంద్రశేఖర్, డైరెక్టర్స్ కుమారస్వామి, శివప్రసాద్, ప్రిన్సిపల్ రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తదితరులు పాల్గొన్నారు. మన స్టేట్ లెవెల్ ర్యాంక్స్ స్టేట్ ఫస్ట్ కూడా మన దగ్గర మార్క్స్ వచ్చాయి. వాళ్ళు ఆ రకంగా వాళ్ళు టీచింగ్ కూడా చక్కగా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర టీచింగ్ చేస్తున్నారు. దానికంటే విధంగా వాళ్ళకి ఇక్కడనే టీచర్ల నుంచి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి, అకామిడేషన్ ఏర్పాటు చేసి, వాళ్ళ పిల్లలకు కూడా మంచి సభ్యులు అందించే విధంగా కూడా మేము చేస్తా ఉన్న పరిస్థితిని తీసుకొస్తాను. కాబట్టి ఆ విధంగా 10th క్లాస్ పిల్లలందరూ కూడా మీరు విధిగా ఇంకెక్కడ పోయి ప్రాబ్లంలో పడకుండా మీరు అందరూ కూడా ఇంటర్మీడియట్ కూడా ఇక్కడనే మీరు చదవండి. మీకు ఖచ్చితంగా మేము హామీస్తున్నా. నేను పర్టికులర్గా నేను ఏ ఉద్దేశంతోనైతే స్కూల్ ప్రారంభం చేసింది, మా ప్రాంతంలో కూడా మంచి చదువు, మా ప్రాంతం నుండి కూడా మంచి విద్యావంతులు రావాలి, మా ప్రాంతం నుండి కూడా హై లెవెల్ పొజిషన్లలో మా పిల్లలందరూ ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఇంటర్మీడియట్లో కూడా మీరు చేరండి. ఈసారికి ఇంటర్మీడియట్ ఉందా? ఇంటర్మీడియట్ ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్లో అందరూ కూడా ఇక్కడ మీకు అందరూ మీరు చేరండి. మీకు రక్షణగా మేము ఉంటాం. మంచి చదువులు అందించే విధాన్ని కూడా మేము చేస్తాం. కాబట్టి నేను ఏదైతే అనుకున్నానో, నేను ఏ ఉద్దేశంతోనైతే ఈ స్కూల్ ప్రారంభం చేస్తున్నాను, ఆ ఉద్దేశాన్ని ఆల్మోస్ట్ నాకు సంతృప్తికరమైన రిజల్ట్ ఇస్తున్నారు పిల్లలు. ఈ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తల్లిదండ్రులకు మా పిల్లలకందరికీ, ముఖ్యంగా మా స్టాఫ్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈరోజు నేను మొత్తం అయిపోయిన దాకా కూడా ఉండాలనే ఆలోచన ఉంది. రవీంద్ర భారతి ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రామ్ నేను మానట్లాగా అటెండ్ చేయాలి అని ఇప్పటికే 12 అయిపోయింది. కాబట్టి మీరు అందరూ మిగతా కార్యక్రమాలు మేడం ఉంటారు, ఉంటారు. Next, Rajeshri. 565 marks. Nitya Reddy, you have secured 563 marks. Congratulations to you all. Next is Rija Reddy, 561. Madhusudan, he has secured 556. Where is he? Where is he? Next, Manusha, she has secured 500. Next, Tanishka, she also secured 555. Next, Pranati, same 555. Secured 554 marks. Akshay, she also secured 550. She has secured 553. Revant Reddy also secured 553. He secured 550 marks. Harshavardhan. Five 70 above, members, please come. Along with your mementos, you should come.
and memento. రండి సార్ నాన్నమ్మ మీరు రాకపోతే రండి మీరే ఇవ్వాలి ఏంటి సార్ దాన్ని మీరు ఉడికాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ విష్ణుప్రియ సేమ్ 549. విష్ణుప్రియ పేరెంట్స్ వల్ల 547. Vimanth 542. Harshita Reddy 540, 550 మధ్యలో ఉన్న 9 members please come. Sheikh Jahid 532. M. Shalini has secured 528 marks. M. Pranavi, she has secured 526 marks. Svecha, she has secured Afri, Snehita Raman has secured 518 marks and Afri also has she has secured 514. Yes. D. Harshit also secured 513 marks. J. Nagesh also S. Rishita Reddy he has secured 506 marks. Yashwant K. Blessed, she has secured 506 marks. Abhinav Reddy, sorry, you have secured 524 marks. Rishita Reddy completed. Blessed completed. Abhinav Reddy completed. Abhinav Reddy just secured 505 marks. She has secured 504 marks. Praharsha
Praharsha absent. Praharsha has secured 500 marks. Niska Anju. అందరు నేమ్స్ పిలిచానుకున్నా ఇంకా ఎవరైనా మిస్ అయ్యారా, లేట్ ఎవరైనా రావడం కానీ మిస్ అవ్వడం కానీ జరిగితే రావాలనుకుంటున్నాను. నేను అనౌన్స్ చేసినప్పుడు లేకుండా తర్వాత వస్తే ఎవరైనా మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన విద్యా సంస్థల కార్యదర్శి ఏ కవిల గారికి, విద్యా సంస్థ డైరెక్టర్ కుమారస్వామి గారికి, ప్రిన్సిపల్ రామారాయ గారికి నమస్కారం తెలియజేస్తూ 10వ తరగతి ఫలితాల్లో 600కు 575, 540 అంటే ఈ మార్కులతో కానీ ఇంటర్మీడియట్లో వచ్చే 1998 మార్కులు కానీ 900 మార్కులు వచ్చినా కానీ ఈ మార్కులు మనకు ప్రోత్సాహానికి దోహదపడతాయి కానీ రేపటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మార్కులు దోహదపడాయి. కాబట్టి ఒకటి ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా అంటే జనరల్గా పోయినసారి ఒక అమ్మాయికి 10th క్లాస్లో 7.8 మార్క్స్ వచ్చినాయి. అమ్మాయికి ఇంటర్మీడియట్ ఎంపీసీలో 470కి 467 మార్కులు వచ్చినాయి. అంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్కులు ఇంపార్టెంట్ కావు. కాబట్టి నీట్ వంటి ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ కానీ జేఈ ఎస్ఐ వంటి దాంట్లో మనం ర్యాంకులు సాధించినప్పుడే మనకు మంచి కళాశాలలో ఇంజనీరింగ్ సీట్లు కానీ డాక్టర్ సీట్లు కానీ ఐఐటి ర్యాంకు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గత 13 సంవత్సరాల నుంచి వికారాబాద్ ప్రాంతంలో ఏసార్ జూనియర్ కళాశాల కొనసాగుతున్నది. గత 3 సంవత్సరాల నుంచి విద్యా సంస్థ సెక్రటరీ ప్రమీల మేడం గారు మన ప్రాంతంలో మనం కూడా శ్రీ చైతన్య గారు మనం కూడా ఐఐటి నీట్ ఎక్సైట్ వంటి విద్యను మనం కూడా మన ప్రాంత విద్యార్థులకు అందించాలి. హైదరాబాద్ ప్రాంతంలో పోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని మా తోటి సమాలోచన చేసి ఆ శ్రీ చైతన్య వాళ్ళ యజమాన్యంతో మాట్లాడి వాళ్ళే ఈరోజు 3 సంవత్సరాలుగా గత 3 సంవత్సరాల నుండి ఇక్కడనే స్థానికంగా లెక్చరర్స్ ఉంటూ మన క్యాంపస్లోనే ఉంది. మంచి అంటే డే 1 షెడ్యూల్ అక్కడ డే 1 ఏం నడుస్తుంది, నీట్ ఏం ఎగ్జామ్ నడుస్తే మనతో కూడా డే 1 అదే ఎగ్జామ్ ఇక్కడ నడుస్తుంది. కాబట్టి మనతో కూడా గతంలో జేఈ ర్యాంక్ వచ్చింది. శ్రీకర్ అనే విద్యార్థికి 95% ర్యాంక్ రావడం. అంటే శ్రీ చైతన్య మెయిన్ బ్రాంచ్లో ఒక 2-3 బ్రాంచ్ల తర్వాత ఈ బ్రాంచ్గా ర్యాంక్ రావడం జరిగింది. మిగతా చిన్న బ్రాంచ్లో కూడా అంత పర్సెంటేజ్ రాలేదు. కాబట్టి ఈ ప్రాంతంలో బస్ ఫెసిలిటీ ఉంది, సెమీ రెసిడెన్షియల్ అవకాశం ఉంది, రెసిడెన్షియల్ అవకాశం ఉంది, మంచి వాతావరణం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటూ మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే భృంగి ఇంటర్నేషనల్ స్కూల్ 3 ఆప్షన్స్తో ముందుకు వస్తుంది. ఒకటైతే స్టేట్ కరిక్యులం తోటి, ఒకటి సిబిఎస్ఈ కరిక్యులం తోటి, ఒకటి ఇంటిగ్రేటెడ్ 9th క్లాస్ 10th క్లాస్ +1 +2 విత్ కార్పొరేట్ స్టాండర్డ్ శ్రీ చైతన్య ఫ్యాకల్టీస్ మన దగ్గర గత 3 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ అంటే ఎవరైతే కొత్తగా ఉన్నారనేది వాళ్ళందరికీ చెప్తున్నా. ఇందాక సార్తో చైర్మన్ సార్ కూడా చెప్పాడు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కూడా వస్తే 1 నేషన్ 1 కరిక్యులం కింద మనము ముందు జాగ్రత్త అనుకొని ఇప్పుడు చాలా స్కూల్స్ రాబోయే టైంలో 8th వరకే స్కూల్స్ అయిపోతున్నాయి. దాని తర్వాత 9th 10th +1 +2 ఉన్న మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్స్కే పర్మిషన్ +2 వస్తుంది. మనకు పర్మిషన్ ఉన్నా లేకుండా మన ఏరియా యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ సిబిఎస్ఈ నామ్స్, యాజ్ పర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీ యాంగిల్, ఎవ్రీ క్రైటీరియా మనం అందరం సాటిస్ఫై ఉంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు సెకండ్ ఒపీనియన్ కింద పెట్టకుండా మనకే ఇక్కడ ఐఐటి హైదరాబాద్కి సప్లై చేసిన అవుట్ సోర్సింగ్ ఫుడ్ వాళ్ళతో కూడా ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ టైంలో డే బోర్డర్ కాన్సెప్ట్ కింద స్కూల్కైనా రెసిడెన్షియల్ కాలేజ్ క్యాంపస్కైనా
సిబిఎస్ఈకి అయినా విత్ ఫుడ్ ఆప్షన్స్ తోటి మనం ముందుకు వస్తున్నాం. సో ఏదైనా సరే ఎప్పుడైనా సరే ముందు జాగ్రత్తగా ముందు చూపుతోటి వీఆర్ ద పయనీర్ ఇన్ దాట్. మీ అందరికి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒక్క బస్సు 2 బస్సులు కాదు, 30 బస్సులు 24 సంవత్సరాల నుండి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చే ఏకైక దేశంలో ఒకటే స్కూల్ వికారాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్. అంటే ఇందాక మీరు చూడండి, మిక్స్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు చూసుకోండి, ఇండ్లకేని 50 to 60% పిల్లలు కోట్పల్లి, మర్పల్లి, మోమిన్పేట్, దారూరు, పోద్రపల్లి, ఇక్కడ చెవెల దగ్గరికేని, చెనుగోములకేని, మనకి ఇక్కడికి వస్తే మన ఏమంటారు కొత్తగడికేని, ఇక్కడ ఏరియా ప్రాంతాల పిల్లలు కూడా మంచి చదువుతోటి ముందుకు వస్తున్నారు. మనకు కావాల్సిన ప్లాట్ఫామ్ ఏంటంటే పిల్లలకి ఎక్కడ ఉన్నా మంచి భవిష్యత్తు ఉండాలంటే ఒక సేఫ్గా, సెక్యూర్డ్గా, ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక బ్రాండ్గా, ఒక బ్రాండ్ నేమ్గా మన డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారే ఉన్నారు. ఇక దీనికంటే పెద్ద నేను ఏం చెప్ప, ఎందుకంటే నాకంటే మీ అందరికీ తెలుసు సార్ అనేటువంటి ఎటువంటి వ్యక్తిత్వం, ఆయన తపన ఏంటి, మన పిల్లలు ఇంకా బాగుపడాలి, మనం ఇంకా ఎట్లా అభివృద్ధి చెందాలి, పిల్లల కొరకు ఇంకా ఏ విధంగా మనం మంచి చేయగలుగుతాం, మనకు ఉన్న రూరల్ ప్రాంతానికి ఇంకా మంచి తీర్చిదిద్దడానికి కార్యక్రమం ఎలాంటివి పెట్టవచ్చు, ప్రతి దానికి డిస్కస్ చేసి సార్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ సిబిఎస్ఈకి ఉంది అని అంటే సార్ మనం ఒకసారి నేను సర్వే చేద్దాం, ఏముంది ఎట్లున్నదంటే మంచి భవిష్యత్తు ఉంది సార్ మనం పెట్టవచ్చు అని అంటే సార్ దానికి కూడా ప్రొసీడ్ అయ్యింది. దాని తర్వాత మేడంకి చెప్పిన, మేడం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కొత్త బిల్డింగ్ తోటి పోవాలి, ఏదైనా ఉంటుంది మేడం నాకు బాగా సార్తో డిస్కస్ చేసి ఇట్లా మనకు 25 years కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక ముందు చూపుతోటి ఒక మంచి భవిష్యత్తు ఉండాలనంటే వై నాట్ వీ హ్యావ్ టు షిఫ్ట్. ఎస్కలేటర్ అంటారు దానికి, ఆ పారాడైమ్ షిఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో దానికి. ఆ విధంగా మనం కంప్లీట్గా ఒక రెనోవేట్ మెథడ్లో పిల్లలు ఇప్పుడు మనం ఏసీ బీసీ అన్నట్టు అంతకుముందు ఆఫ్టర్ క్రిస్ట్ బిఫోర్ క్రిస్ట్, ఏసీ బీడీ అన్నట్టు ఇప్పుడు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అయింది. మనకు 2020 ముందు ఉన్న పిల్లలు ఎట్టున్నారో 2020 ఆఫ్టర్ కరోనా పిల్లలు ఎట్టున్నారో మీ అందరికీ తెలుసు. దానికి ముఖ్య కారణం సెల్ ఫోన్, రైట్? సో మనకేంటంటే ఈ పిల్లలకి కావాల్సింది ఫుడ్ క్వాలిటీ, హాస్టల్ క్వాలిటీ, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ లేదు. ఇక మీకు తెలియాలి విషయం ఒకటి, అందుకొరకే మనకున్న పిల్లలు మన దగ్గర ఉండి మన దగ్గర చదివి పొద్దున మనం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ జూనియర్ కాలేజ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామంటే మీరు ఆశ కాదు అది. అందుకొరకే పొద్దున వాళ్ళు వచ్చినాక 7:30కి ఇక్కడికి వస్తే సాయంత్రం 6:30కి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడనే వాళ్ళకి కావాల్సిన ఫుడ్, స్నాక్స్ ఏది ఉన్నా కూడా మేము ప్రొవైడ్ చేసి వాళ్ళ దాంట్లో వాళ్ళకి కల్పించుకుంటూ మేము ప్లాన్ చేస్తున్నాం. దీంతో పాటు ఇప్పుడు సిబిఎస్ఈకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇప్పుడు మీరు చూసి లైబ్రరీ, కంపోజిట్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, మ్యూజిక్ రూమ్, డాన్స్ రూమ్, ఇవన్నీ దాంతో పాటు 17th April రోజు మన ఢిల్లీకి ఇన్స్పెక్షన్ టీం వచ్చి వాళ్ళంతా ఓకే చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మనకు ఇమ్మీడియట్గా విదిన్ 3 days అఫిలియేషన్ నెంబర్ కూడా వచ్చేసింది. సో ఇది ఒక మంచి గర్వకారణం. భృంగి ఇంటర్నేషనల్ స్కూల్కి కావాల్సింది ఏదైతే మనకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్ని ఫుల్ఫిల్ చేసే మనం ఈ స్టేజ్కి వచ్చేసినాం. సో ఏదైతే మనతోటి మనకే కాంపిటీషన్ ఉండాలి కానీ ఎవరో వస్తుందని ఏదో చేస్తారనేది కాకుండా మనం వస్తున్నాం, మనం ఉన్నాం, ఇన్నేళ్ల నుంచి ఉన్నాం, అది ఏం చేస్తే బాగుంటుంది. ఆ క్రమంలోనే భృంగి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతిసారి కొత్త చూపుతోటి, కొత్త ఆలోచనతోటి, కొత్త వ్యక్తిత్వంతో, కొత్త మైండ్ సెట్ తోటి ఎప్పటికీ యథావిధంగా ప్లానింగ్ చేస్తూనే ఉంటుంది. దానికి కావాల్సిన మార్పులు చేర్పులు ఏర్పాటు చేస్తూనే ఉన్నది. ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే వాళ్ళు మేము చేసిన ప్రపోజల్స్ కానీ ఏదైతే డిస్కస్ చేసే ఇష్యూస్ అయినా సరే ఇది బాగుంది, రైట్, దీనికి ప్రొసీడ్ కావచ్చు, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అన్ని టైం టు టైం సజెషన్ ఇస్తారు. కాబట్టి మనం భృంగి ఇంటర్నేషనల్ స్కూల్ ఒక్క బ్రాంచ్ కాకుండా 2వ బ్రాంచ్ మనకు ఆల్రెడీ పరిగిలు ఉన్నది. ఇప్పుడు 3వ బ్రాంచ్ కూడా మేము జహీరాబాద్లో పెట్టడానికి పోతున్నాం 26-27 అకాడమిక్ ఇయర్. అది కూడా మీకు ఈ నిదర్శనం తెలపాలని అనుకుంటారు. సో ఆల్రెడీ ఇప్పుడు రాబోయే టైంలో ఏదైతే మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఉన్నదో అన్నిటికీ మేము రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకొకటి లాస్ట్కి మా మేడం మీతో ఇంటరాక్ట్ కావాలి, ఆమెకున్న ఇన్సైట్స్ కొంచెం మీతో షేర్ చేసుకోవాలనేది ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మేడం శ్రీమతి ఏ ప్రమీల గారు టు గివ్ హర్ ఫైనల్ స్పీచ్ అండ్ ఎన్లైట్ అవర్ పేరెంట్స్. మేడం ప్లీజ్ పుట్ హ్యాండ్స్ టుగెదర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు చాలా భృంగి ఇష్యూస్లో చాలా సంతోషకరమైన దినము. చాలా వరకు 10 years ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఉండొచ్చు, 9 years ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి 10 years జర్నీ ఈరోజు చాలా హ్యాపీ డే. అయితే ఈరోజు మన భృంగి ఇన్స్టిట్యూషన్లో 10th class స్టూడెంట్స్
100% రిజల్ట్ సాధించిందంటే చాలా సంతోషకరం. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా మంచి రిజల్ట్ సాధించిన స్టూడెంట్స్ అందరినీ నేను కంగ్రాచులేషన్స్ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఒక స్టూడెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టూడెంట్స్ అందరూ చాలా కష్టపడేది. వాళ్ళు ఒకటి తెలుసుకోవాలి, జీవితంలో అంటే కష్టపడితే ఫలితం ఎప్పటికీ ఉంటుందనేది ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సింది. ఇలాగా ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఇంతవరకు చేసింది ఒకటైతే నెక్స్ట్ లెవెల్ సెకండ్ స్టేజ్, ఎడ్యుకేషన్లో సెకండ్, లైఫ్లో సెకండ్ స్టేజ్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇంకా చాలా జాగ్రత్త ఉండాలి. అంటే 10th వరకు మీకు మంచి నాలెడ్జ్ వచ్చింది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, కాలేజ్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా ఉండాలి అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజుల్లో కాలేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. అక్కడ నుంచే మంచి మీ జీవితం మార్పులు చేర్పులు వస్తాయి. కాబట్టి నెక్స్ట్ ఒక స్టూడెంట్కి చెప్పదలుచుకుంది, నెక్స్ట్ స్టేజ్ను కూడా మీరు ఒక సీరియస్గా తీసుకొని ముందు మంచి స్థితిలో ఉండాలని, మంచి పదవిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఇంత మంచి రిజల్ట్స్ మనం సాధించినామంటే చాలామంది కృషి ఉంటుంది. ఒక స్టూడెంటే కాదు, దీనికి కృషి చాలామంది ఉంటుంది. స్టూడెంట్ చదువుకోవాలని ఉంటుంది, తను మొత్తం బుక్కలో చదువుతుంది కాదు, ఎక్కడ ఇంపార్టెన్స్, ఎక్కడ ముఖ్యమైన ఉన్నాయని దాన్ని ఎలా చదివియాలి, ఎలా టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఇవన్నీ ఇంకా చాలా ఎక్కువ ముఖ్యమైనవి. కాబట్టి దీని కొరకు 10th క్లాస్ 9th నుంచి 10th వచ్చిన స్టూడెంట్ విషయంలో కుమారస్వామి ఎప్పుడు ఏం చేస్తాం, వాళ్ళని ఎలా సెపరేట్ చేస్తాం, వీక్ స్టూడెంట్ ఎలా చేస్తాం, ఏ సబ్జెక్ట్లో వీక్, ఎప్పుడు దాన్ని తలంచుకుంటూ, అదేవిధంగా రామాదేవి ప్రతి టీచర్ను వీక్ స్టూడెంట్ ఎలా చెప్పాలి, మీరు ఏం చెప్పాలి, మాకు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి 10th అయ్యే వరకు ఐసీ బ్యాచ్ వచ్చే వరకు ఒకటే ఉండి ఇలాంటి మంచి రిజల్ట్స్ లాంటి వాళ్ళు ఎంతో కృషి చేసింది. కాబట్టి వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను సార్. అదేవిధంగా మరి ముఖ్యంగా ప్రత్యేకంగా నేను చెప్పేదంటే స్టడీ చెప్పగలుగుతారు, వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వరకు వాళ్ళని మంచిగా అన్నింటిలో కేరింగ్ చూసుకోగలుగుతారు. బట్ ఒక స్టూడెంట్ హెల్త్ విషయంలో కానీ, తన మానసిక విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ దాని ప్రత్యేకత గద్దించకుండా, స్టూడెంట్ టీచర్స్ గద్దించవచ్చు, కోపడవచ్చు, బట్ పేరెంట్ లాగించుకుంటూ చక్కగా బిడ్డలను ఈ 10th క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు మీరందరూ చాలా ప్రత్యేకత శ్రద్ధ చూపించారు. కాబట్టి పేరెంట్స్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ చెప్తున్నానంటే నెక్స్ట్ ఇంత కష్టపడి చేసిన ఈ రిజల్ట్స్ని ముందు మనం ఏం చేయాలి, పేరెంట్స్ ఆలోచించాలి. నేను చెప్పేది ఏంటంటే మన చైర్మన్ గారు ఫస్ట్ ఒకటే ఉద్దేశం, వికారాబాద్ కాన్షియస్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ, పేరెంట్స్ అందరికీ ఒక మంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఇవ్వాలి. వాళ్ళ బిడ్డలందరూ ఎడ్యుకేషన్లో మంచిగా ముందు ఉండాలి. ఎప్పుడు సార్ స్పీచ్ ఇస్తారు, నా బృంగి స్కూల్ నుంచి ఒక నాయకుడు కావాలి, ఒక కలెక్టర్ కావాలి, అన్ని ఆఫీసర్స్ కావాలి, అదర్ కంట్రీస్ అందరూ మన స్టూడెంట్స్ ఉండాలని ఎప్పుడు ఆశపడతారు. కాబట్టి ఒక 5-7 ఇయర్స్ నుంచి ఆఫ్టర్ ఏంటి 10th క్లాస్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది, బట్ ఫ్యూచర్లో 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దాని కొరకు 7-8 ఇయర్స్ నుంచి మనం ఇంటర్మీడియట్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈరోజు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఐఐటి, నీట్, జీ ఇలాంటి వాటి కొరకు ఎలాంటి లెక్చర్స్ తేవాలి, చైతన్య వాళ్ళకు మనం కాంటాక్ట్ అయ్యి ఆ లెక్చర్లు తెచ్చుకుంటూ వాళ్ళకు మనం అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇచ్చి వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఈవినింగ్ టైంలో ట్యూషన్ కూడా వాళ్ళే చెప్పాలి, డౌట్స్ క్లియర్ చేయాలి అనే విధంగా వాళ్ళను వాడుకుంటూ 3-4 ఇయర్స్ నుంచి 10 మంచి రిజల్ట్స్, స్టేట్ రిజల్ట్స్ మనం సాధించినాం. ఈ సంవత్సరం మనం ఇదే దానికి ఇంకా ప్లస్ చేయడం ఏమంటుందంటే, ఈ ఇంటర్మీడియట్ పిల్లలు చాలా ట్యూషన్స్ చేసుకోవాలి, ఈవినింగ్ టైంలో స్టడీస్ ఉండాలి. కాబట్టి ఫుడ్ అండ్ ఈవినింగ్ హాస్టల్ కూడా మేము ఫెసిలిటీ కల్పిస్తున్నాము. ఫుడ్ అంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఫుడ్కి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్లో ఫుడ్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి ఈసారి మంచి ఫుడ్తో వేరే అరేంజ్మెంట్ చేస్తున్నాము. అండ్ ట్యూషన్ కూడా ఇక్కడనే ఉంటుంది. అదర్ నాన్ లోకల్ ఉన్న వాళ్ళు కూడా మీరు హాస్టల్లో మంచిగా పెట్టుకోవచ్చు పిల్లల్ని. అండ్ డే స్కాలర్స్ కూడా ఫుడ్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి ఉద్దేశంతో మేము చేస్తున్న దాన్ని మీ పేరెంట్స్ అందరూ వాడుకొని మీ పిల్లల్ని ఇక్కడనే కాలేజ్లో మీరు జాయిన్ చేసి బృంగి స్కూల్ నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ తీసుకొని మంచి రిజల్ట్స్ అన్నీ మంచి రిజల్ట్ తీసుకోవాలని మా స్టూడెంట్స్ వరకు ఎప్పుడు ఈవినింగ్ టైంలో లెక్చర్స్ ఏం చేస్తున్నారు, ట్యూషన్స్ ఎలా చెప్తున్నారు, ఎప్పుడు మేము పర్యవేక్షణలో ఉంటాం. కాబట్టి మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని కూడా వాడుకొని మున్ముందు జరగబోయే చేంజెస్, ఎడ్యుకేషన్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయో అది తెలుసుకొని, కాబట్టి ఇంటర్మీడియట్ పిల్లల్ని మున్ముందుకు అన్నింటిలో మంచి పదవులు ఉండే విధంగా పేరెంట్స్గా అండ్ స్కూలింగ్లో మేము కూడా ఒక మంచి బాధ్యత తీసుకోవాలని మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
రేట్స్ పిల్లది